నుండి యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 24వ వచనం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మదగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన గొప్ప నామమునకు మేము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, వాక్యమైన దేవుడవు, మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వెనకల చెవులు గ్రహించగలిగిన హృదయాలు నాయనా నీ బిడ్డలందరికీ అనుగ్రహించుము నాయనా. ప్రతి వితర్కమును, దేవుని గురించిన జ్ఞానాన్ని అడ్డగించి దుర్గమును యేసుక్రీస్తు ప్రభు శక్తిగల నామములో పడద్రోసిన కోల్చివేసి లయపరిచిన ప్రతి ఆలోచన నీ వాక్యమునకు విధేయత చూపునట్లుగా యేసు ప్రభు నామములో చెరపట్టబడునుగా నాయనా. మీ దాసుని యందు మరుగుపరిచి అభిషేకించిన ఆయన మీరు మాట్లాడమని నీ ఆత్మ సహాయమును కోరి నీ కృప మీద ఆధారపడి యేసు ప్రభు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి, దినాన్ని బట్టి ప్రభు నామానికే సకల మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ఆమేన్. మిగతా వాళ్ళకి బలం లేదా? ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. యా, మన తండ్రి అన్న దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానం అందరికీ కలుగునుగాక. రైట్. ఈరోజు దైవ వాక్యంలో నుండి చాలా ప్రాముఖ్యమైన అంశాల్లోని మనం ధ్యానించబోతున్నాం. ఈ వాక్యము కొందరికి సంతోషకరంగా ఉంటుంది, మరి కొందరికి ఇబ్బందికరంగా ఉంటుంది. నిజానికి దేవుని బిడ్డలకి ఏది కూడా ఇబ్బందికరంగా ఉండదు, అన్నీ కూడా ఆత్మీయ ఆహారము కాబట్టి ఆత్మ సంబంధమైన ఆహారం కొరకు అందరు ఆశపడతారు. బట్ ఎవరైతే దేవుని చేత కాకుండా, దేవుని ఆత్మ చేత కాకుండా లోకపు ఆత్మ చేత లేదా దుష్టుని చేత నడిపించబడుచున్న వారికి మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, దేవుని లేఖన భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరి హృదయంలో మీరు అంగీకరించినట్లుగా ఆయన సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. మనం చదువుకున్న లేఖన భాగంలో శత్రువు అనే పదం మనం చేశాం. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, 4వ లైన్లో చూస్తే, ఆహా, నా శత్రువులను గురించి నేనికను ఆయాసపడను, నా విరోధుల మీద నేను నా పగ. శత్రువులు అనే పదాన్ని ఇక్కడ చూస్తున్నాం. దేవుడు తన శత్రువుల మీద ఆయన లేదా విరోధుల మీద ఆయన పగ తీర్చుకుంటాడు. శత్రువులు అనగా ఎవరు? అసలు నిజానికి మనం శత్రువులమా దేవునికి? కాదు. రోమాపత్రికలో మనం చదువుకుంటే 5వ అధ్యాయంలో ఏమంటాడంటే, మనం ఇంకనూ శత్రువులమై ఉండగా క్రీస్తు మనలను ప్రేమించాడు అని రాయబడింది. క్రీస్తు మనను ప్రేమించి మన కోసమైన చనిపోయాడు అని లేఖన భాగాన్ని మనకు తెలియజేస్తుంది. ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సో రోమా 5:10 వచనంలో రాయబడి ఉంటుంది, మనం ఇంకనూ శత్రువులమై ఉండగా. ఓకే, ప్రభుకి స్తోత్రం. బట్ ఇక్కడ శత్రువు అని చెప్తున్న మాటకి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఎటువంటి స్వభావం కలిగిన వారు శత్రువు దేవునికి? శత్రువు అన్న వెంటనే అన్యజనులు అనుకోవద్దు. అండ్ శత్రువు అన్న వెంటనే ప్రధాన శత్రువు అయిన అపవాది, అతని గురించి పక్కన పెడదాం. అతని టైం ప్రకారంగా వాడు దేవుడు అతనికి తగిన శిక్షను అనుగ్రహిస్తాడు. ఆయన తప్పకుండా నరకాగ్నిలో సామాన్యమైన ప్రజలు అనుభవిస్తున్న నరకము కంటే కూడా అతి భయంకరమైన నరకం. ఒక విధంగా చెప్పాలంటే 100 రెట్లు అని చెప్పకూడదు, అదే 1000 రెట్లు అని చెప్పవచ్చు, లేకపోతే 1,00,000 రెట్లు అని చెప్పవచ్చు. కోట్ల రెట్లు శ్రమను లేకపోతే ఆ హింసను ఆ నరకాగ్నిలో ఆయన అనుభవిస్తాడు. బట్ ఇక్కడ మనం ధ్యానం చేస్తున్న లేఖన భాగంలో
శత్రువు అన్న వెంటనే దేవుడు స్వయంగా కొన్ని మాటలు తెలియజేశాడు. మనము 21వ వచనం నుండి చదువుకుందాం. అయ్యో, నమ్మకమైన నగరం వేశ్య ఆయను, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురము ఉన్నారు. నమ్మకమైన నగరము, ఈ నగరము అంటే దేవుని యొక్క పట్టణాన్ని గురించి చెప్పబడుతుంది. దేవుడు ఏర్పాటు చేసిన పట్టణం. ఈ పట్టణము అనబడుతున్న మనం అనుకుంటాం యెరూషలేం అనుకుందాం, ఇజ్రాయిల్ జనాంగమును గురించి, యూదుల గురించి ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, ఒకప్పుడు ఆ పట్టణం అంతటి కూడా దేంతో నిండి ఉండేది? న్యాయముతోనూ నీతితోనూ నిండి ఉండేది. న్యాయము, నీతి, నమ్మకముతో నిండి ఉన్న ఈ యొక్క పట్టణము ఎలా మారిపోయిందంటే పూర్తిగా అది వేశ్యలుగా మారిపోయింది. వేశ్య అనే పదానికి ఆధ్యాత్మికమైన అర్థం ఏంటంటే శరీర సంబంధంగా అక్రమ సంబంధం కలిగి ఉండడం కాదు. ఇక్కడ వేశ్య అనే పదానికి నిజమైన దేవుణ్ణి, సత్యవంతుడైన దేవుణ్ణి వదిలేసి అసత్యమును వెంబడించిన వాటిని అందరికీ కూడా ఆధ్యాత్మికంగా వాటిని వ్యభిచారమని వాడతారు. మీకు భౌతికమైన విషయాలు అర్థమవుతుంది, కానీ ఆత్మసంబంధ విషయాలు అర్థం కాదు. కాబట్టి మొదట భౌతిక విషయం చెప్తాను. ఉదాహరణకు, ఒక పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఉన్నారు. భర్త ఒకవేళ పెళ్లి చేసుకున్న తర్వాత అక్రమ సంబంధము కలిగి ఉంటే దాన్ని వ్యభిచారం అంటారు. ఇక్కడ ఎప్పుడు వ్యభిచారముగా మారింది? సొంత భర్తను, సొంత భార్యను విడిచిపెట్టి అక్రమమైన వాటిని కలిగి ఉన్నప్పుడు దాన్ని వ్యభిచారం అన్నాడు. ఏ భార్యాభర్త కూడా ప్రపంచంలో కానీ దేవుని లేఖనాలు కూడా భార్యాభర్తలు వారు కలిసి ఉన్నప్పుడు అది వ్యభిచారం అని అన్నది కూడా అనబడదు. వారి బంధం పవిత్రమైనది. అందుకే వివాహం అన్ని విషయములలో ఘనమన్నది. వారి యొక్క పానుపు, దీని గురించి సాధారణంగా ఎక్కువ చెప్పరు, వారి యొక్క పానుపు పరిశుద్ధమన్నది అన్నాడు. ఇవి కాకుండా అక్రమ సంబంధం కలిగి ఉంటేనే దాన్ని వ్యభిచారము అని అన్నారు. ఇక్కడ మరో పదం ఏంటంటే, వ్యభిచారము కంటే మించింది కూడా ఏంటంటే వేశ్య అనే పదం వాడాడు. వేశ్య అనే పదానికి అర్థమేమనగా దాని నిమిత్తము డబ్బులు ఖర్చు పెట్టి, ఒక్కొక్కసారి వాళ్ళే డబ్బులు ఇచ్చి అందులోనికి దిగుతారు అపవిత్రమైన క్రియల కొరకు. అదే వాళ్ళు బ్రతుకుగా మార్చుకుంటారు, దాన్ని వేశ్య అంటారు. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఏం చేస్తారు దేవుని సముఖంలో? నేను మరలా చెప్తున్నాను, ఇది ఇప్పటి వరకు భౌతికమైన విషయాలు మీకు చెప్పాను, అందులోనే ఆత్మీయ అర్థాలు మీకు జ్ఞాపకం చేస్తానంటే, ఎవరైనా సరే జీవము కలిగిన దేవునితో వారికి ఉన్నాక అనుబంధాన్ని విడిచిపెట్టి, దేవునితో ఉన్నాక సహవాసాన్ని విడిచిపెట్టి అక్రమమైన క్రియలు కలిగి ఉంటారో వారు వ్యభిచారులు, లేదా వారిని వేశ్యలు అనే పదం వాడారు. వీరు ఎవరంటే దేవునికి శత్రువులు. అందుకు ఏ విధంగా దేవుని వద్ద నుండి వారు దూరం అయ్యారు, అక్రమంగా ప్రవర్తిస్తున్నారంటే, మొదటి భాగంలో మనం చూసుకున్నాం ఏంటంటే, ఒకప్పుడు ఈ నమ్మకముగా ఉన్న ఈ పట్టణము, న్యాయముతో నిండి ఉన్న పట్టణము, నీతితో నిండి ఉన్న పట్టణము ఇప్పుడు దేనితో నింపబడింది? అవినీతితో నింపబడింది, దుర్నీతితో నింపబడింది, అన్యాయముతో నింపబడింది. అన్యాయస్తులందరూ దేవునికి శత్రువులు, అవినీతి పరులందరూ కూడా దేవునికి శత్రువులు, అపనమ్మకస్తులందరూ కూడా దేవునికి శత్రువులు. ఇంకా కింద భాగంలో మనం చూస్తే ప్రియులారా 28వ వచనంలో 23వ వచనం చూస్తే, నీ అధికారులు ద్రోహులు. 22వ వచనం చదవాలి. నీ వెండి మస్చువాయను, నీ ద్రాక్షరసము నీళ్లతో కలిసి చెడిపోయింది. వెండి స్వచ్ఛముగా ఉండాలి, శుద్ధి కలిగి ఉండాలి, అది మెరుస్తూ ఉండాలి. కానీ ఏమైపోయింది? ఇక్కడ ఉన్న వెండి, ప్రియులారా, వెండి దేనికి సూచన అంటే విమోచనకు సూచన. ఈనాడు నువ్వు పొందుకున్నాక విమోచన దేవుని సముఖంలో సరైన రీతిలో పరిశుద్ధంగానే నువ్వు కాపాడగలుగుచున్నావా లేదనేది చాలా ప్రాముఖ్యమైనది. విమోచన కోల్పోయిన స్థితిలో ఉంటే, రక్షణ కోల్పోయిన స్థితిలో ఉంటే నువ్వు ప్రమాదంలో ఉన్నావు. ప్రమాదం అన్న వెంటనే చాలామంది ఏమనుకుంటారంటే, మొదటి పత్రికలో 3వ అధ్యాయం అంటాను, అంత్య దినములలో
అపాయకరమైన కాలం వచ్చును. నేను అన్న వెంటనే అమ్మో ఏమైపోతుందో అనుకున్నా. ఏంటంటే అపాయం అంటే ఏదో అనుకున్నా. కానీ తర్వాత చూస్తే మనుషుని యొక్క స్వభావమే వారికి అపాయం అనే విషయాన్ని అక్కడ చెప్పబడింది. అయితే ఈ స్థలంలో మనం గమనించినప్పుడు ఏ వ్యక్తి అయినా సరే తన సొంత రక్షణను కోల్పోయే స్థితిలోనికి వచ్చాడో, విమోచనను ఇక్కడ మనం చూస్తే వెండి పూర్తిగా మస్టు పట్టేసింది. ద్రాక్షారసము క్రైస్తవులకు సాదృశ్యం. నేను నిజమైన ద్రాక్షవల్లిను, మీరు తీగలు. మీరు నిజమైన ద్రాక్ష ఫలం ఫలించాలని ప్రభు కోరుకున్నాడు. అండ్ యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో కూడా చూస్తాము, నేను మంచి ద్రాక్ష ఫలం ఫలిస్తుందని ఆశిస్తే కారు ద్రాక్ష ఫలం ఫలించిందని అంటాడు. కాబట్టి ఇది ఇజ్రాయేల్ ప్రజలకు లేదా దేవుని ప్రజలకు సూచిస్తుంది. దేవుని ప్రజలు దేనితో నిండిపోయారు? ఈ ద్రాక్షరసం దేనితో కలిసిపోయింది? నీళ్ళతో కలిసిపోయాయి. ప్రియులారా, నీళ్ళు కలిపిన వెంటనే అది పూర్తిగా చెడిపోద్ది. కొంత మట్టుకు కొద్ది సమయం వరకు అది బాగుంటుంది. కానీ అసలైన ద్రాక్షరసం, నిజమైన ద్రాక్షరసంలో నీళ్లు కలిపి అలా ఉంచారనుకోండి, అది పాడైపోద్ది. దేవుడు ఇక్కడ ఏమంటాడు? ఒక క్రైస్తవుడుగా ఉండవలసిన విధానంలో ఉండకుండా లోకంతో వాడు కలిసిపోయాడు. ఏమవుతుంది? ఇప్పుడు చెడిపోతుంది. అందుకే క్రైస్తవుడు నడవలసిన రీతిలో నడవాలి. ప్రభుకి స్తోత్రం. ఆ రీతిగా జీవించని ప్రతి ఒక్కరు కూడా దేవునికి శత్రువులు. నేను నా మాటలు చెప్పటం లేదు, దేవునికి శత్రువులు. తర్వాత ఇప్పుడు ఏమంటే, నువ్వు దేనితో కలిసిపోయి ఒకసారి చూడండి. మనం అధిక సమయం మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఎలాంటి వాటిని గురించి మనం ఆశిస్తున్నాం. దైవ వాక్యానికి లోబడితేనే, ప్రభుకి స్తోత్రం, మనము నిజానికి చెప్పాలంటే తాగి తందనాలు చేసే దినాల్లో మనం లేము. ఒకప్పుడు ఉండేది. ప్రభు యొక్క రాకడ చాలా సమీపముగా ఉన్నది. ఆ దినములను కూడా సమీపించుచున్నది. ప్రపంచ వాతావరణం కూడా అన్నీ కూడా మనకు తెలియజేస్తుండగానే ప్రభు రాకడ తెలుస్తున్న కొలది, ఆ దినము సమీపించుచున్న కొలది మీరు సమాజముగా కూడుట మానక మరి ఎక్కువగా అలాగున చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరును మనం పురి కొల్పింతుము. హెబ్రీ 10వ అధ్యాయం 24 వచ్చినట్టు ఆ దినము సమీపించుచున్న కొలది మనం చేయవలసిన, మనం ఇంకా లోకముతో కలిసిపోయి జీవించే దినాలు కాదు ఇది. దేవునితో సహవాసం చేసే దినాలు, ప్రార్థనలో సమయం గడిపే దినాలు ఇవి. దేవుని వాక్యమందు మనం సహవాసం చేసే దినాలు ఇది. దేవుని వాక్యమును ధ్యానం చేసి, దేవుని వాక్యమును చదివి, దేవుని వాక్యమును మనం నోటితో పలుకుమారుగా మనం ఉండాలి. స్తోత్రం. ఈ దినాలు మరలా దేని గురించి దాని గురించి భయపడుతూ దానికోసం తిరిగే దినాలు కావు ఇవి. మనం అంత్య దినాలు ఉంటున్నాం కాబట్టి ప్రభు ఇక్కడ ఏమంటాడంటే, మీరు నీళ్ళుతో కలిసిపోయింది ద్రాక్షరసం. ఎంత బాధాకరమైన విషయం. సరే ఏముందిలే అనుకుంటాం. బట్ పాయింట్ ఏంటంటే, నేను మీకు చెప్తున్న విషయం ఏంటంటే, వారు దేవునికి శత్రువులుగా మారిపోతున్నారు. మీలో ఏ ఒక్కరు కూడా శత్రువులుగా మారకూడదని దేవుడు ప్రేమతో ఈ మాట తెలియజేస్తున్నాడు. అవి జరగకముందే, అది ఇంకా కలగక మునిపే, శత్రువులుగా మారకముందే మనం తెలుసుకుని జాగ్రత్త పడాలి. ప్రభుకి స్తోత్రం. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసమును వారందరూ లంచము కోరుదురు, బహుమానమును కొరకు కనిపెట్టుకుందురు. అధికారులందరూ ఎటువంటి వారు? ద్రోహులు, దొంగల సహవాసం చేసేవారు. వీళ్ళందరూ కూడా దేవునికి శత్రువులు. ఈ శత్రు స్వభావాన్ని సంపూర్ణముగా ఒక విశ్వాస జీవితంలో, ఒక భక్తుల జీవితంలో నుండి, దేవుని బిడ్డల జీవితం నుండి వాటిని పూర్తిగా వేరుతో సహా పెరికి పారివేయాలి. దేవుని స్తోత్రం. 8వ గ్రంథంలో 1వ అధ్యాయంలో మాట్లాడుతూ ప్రభు అంటాడు, 9-10 వచనాలు మాట్లాడుతూ, పెళ్ళగించుటకును విరగగొట్టుటకును, పెళ్ళగించడానికి, విరగగొట్టడానికి, నశింప చేయడానికి, అంతేకాకుండా పడద్రోయటానికి.
పెళ్ళగించాలి ప్రియులారా, పెరికి పారివేయాలి. దేవుని యొక్క చిత్తమునకు, దేవుని వాక్యమునకు వ్యతిరేకమైన విరోధమైన ప్రతి స్వభావాన్ని మనం సంపూర్ణంగా పెరికి పారివేయాలి. స్తోత్రం. నీవు కాదు, నీలో ఉన్న స్వభావము దేవునికి శత్రువు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, కానీ నీలో ఉన్న స్వభావాన్ని దేవుడు ప్రేమించటంలే. అది నీ స్వభావం దేవునికి శత్రువుగా ఉంటుంది. మానవుని యొక్క స్వభావం, ఆ స్వభావాన్ని మార్చాలి. అందుకే మారు మనసు పొందమన్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. నీ అధికారులు ద్రోహులు, దొంగలు, అలాగే దొంగల సహవాసము చేయవారు, వారందరూ లంచము కోరుదురు, బహుమానము కొరకు కనిపెట్టుదురు, తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్లి పక్షమున వారి వ్యాజ్యము విచారింపరు. కావున ప్రభువును, ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడును, సైన్యములకు అధిపతినకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆహా, నా శత్రువులను గురించి నేను ఇకను ఆయాసపడను, నా విరోధుల మీద నేను పగ, ఇక నా శత్రువుల విషయంలో తట్టుకునే పనే లేదు, సహించేది ఇక లేదు, తప్పకుండా వారి మీద నేను ఇక పగ తీర్చుకోవాల్సిందన్నాడు. కాకపోతే మీకు చెప్తున్న మాట శ్రద్ధగా వినండి. ఈ శత్రువులు మరొకరు విదేశీయులు కాదు, లేకపోతే అన్యజనులు కారు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్న వారే ప్రభువుకు శత్రువులు. అపనమ్మకస్తులందరూ కూడా అవినీతి పరులు, అన్యాయస్తులు. ఓకే, చూడండి, ఇంకా మీకు స్పష్టంగా అర్థమవడానికి యాకోబు పత్రిక 4వ అధ్యాయంలోనికి వెళ్ళండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు, వైరము అంటే ఏంటి? విరోధి, అదే శత్రువు. మీరు ఇంగ్లీష్ వెర్షన్లో మనం చూస్తే ఎనిమిటీ అని రాయబడి ఉంటుంది. ఎనిమి అని అర్థం. కాబట్టి విరోధి అని తెలుగులో పర్యాయ పదాలను కూడా చెప్పారు, వైరము అని, విరోధి అని. బట్ ఒక్క పదం చెప్పాలంటే అది శత్రువు అని అర్థం. సో దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, మరలా చదువుతున్నాను నేను, వ్యభిచారుణులారా, మరలా వ్యభిచారులు అన్నారా అంటే ఇది మరలా చెప్తున్నాను, భౌతికమైన శరీర సంబంధమైన వ్యభిచారము కాదు. ఇంతకు మునుపు మీకు చెప్పినట్లుగా సత్యమైన వాటిని విడిచిపెట్టి అసత్యాన్ని హత్తుకున్నవాడు. అందుకే లోకాన్ని గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏమన్నాడంటే, ఈ లోక స్నేహము దేవునితో వైరం. ఈ లోక స్నేహం, లోకాన్ని ఎంతమంది అయితే ఎక్కువగా ప్రేమిస్తున్నారో గమనించాలి, అది దేవునికి వైరం, దేవునికి శత్రువు. శత్రువుగా ఎలా మారుతుందో చూడండి. ఇక్కడ ఎలాగున్నా మనిషి శత్రువుగా మారుతున్నారు ఇక్కడ అంటున్నాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకాన్ని స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అందుకే లోకాన్ని మనం అనుభవించినప్పుడు, లోకంలో ఉన్న వాటిని అనుభవించినప్పుడు భక్తుడు అంటాడు, అమితముగా కాకుండా మితముగా లేదా పరిమితముగా వాటిని మనం అనుభవించాలి. తిను, త్రాగు, సుఖించు. అందుకే మనం చూస్తాం కదా, ఒక ఆయన అన్నాడు, తినుమో తాగు, ఓహో ఇంకా అంటే అక్కడ ఏమంటా అంటే అన్లిమిట్ చెప్పేశాడు ఆయన. అన్లిమిటెడ్, అపరిమితముగా, కమాన్ అన్నాడు, ఎంజాయ్ అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. కానీ ప్రభు వాక్యం చెప్తుందంటే, ఈ లోకము శాశ్వతమైనది కాదు. దేవునితో సహవాసము చేయకుండా లోకముతో సహవాసము చేస్తూ లోకాన్ని ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువుకు శత్రువులు. లోక స్నేహము దేవునికి వైరం. వారు శత్రువులుగా మారిపోతారు. పాస్టర్ గారు ఎలాగండి? మరి లోకంలో లేకపోతే ఇలాగ జీవించకపోతే, తినకపోతే, ఎవరు తినొద్దని చెప్పాడు? దేవుడు తినొద్దన్నాడా? ఆకలితో చచ్చిపోమన్నాడా? తినాలి, బట్ దర్ ఇస్ ఎ లిమిటేషన్. తాగాలి, దర్ ఇస్ ఎ లిమిటేషన్. ధరించుకోవాలి, దర్ ఇస్ ఎ లిమిటేషన్. లోకస్తులతో మన సహవాసము చేయాలి, మన వలన వారికి ఆదరణ కలుగునట్లుగా.
మన వలన వారికి దీవెన కలుగున్నట్టుగా, మన వలన వారికి క్షేమం కలుగున్నట్టుగా, మన వలన వారి కళ్ళు తెరవబడినట్లుగా వారితో సహవాసం చేయాలి. కానీ వినండి, ఇక్కడ మరలా చెప్తున్నాను, యెషయా గ్రంథం రాయబడిన ప్రకారముగా ద్రాక్ష రసము నీళ్లతో అలాగ మారిపోకూడదు, కలిసిపోకూడదు. వారు నీ వైపే తిరగాలి తప్ప నీవు వారి తట్టు తిరగకూడదు. ప్రవక్త అయిన ఇర్మీయా ద్వారా ప్రభు మాట్లాడతాడు, వారు నీ వైపు తిరగాలి, నువ్వు వారి తట్టు తిరగకూడదు. అంటే వారితో కలిసిపోకూడదు, వారు చెప్పింది వినకూడదు, వారు చేసిన క్రియలను చేయకూడదు. ఓకే, సో ఇక్కడ ఈ లోక స్నేహం ఎంతవరకు దేవునికి వైరంగా మారేచేస్తున్నదంటే మీరు గమనించండి, అది దేవునికి శత్రువుగా మారినప్పుడు శత్రువుల విషయంలో దేవుడు ఏం చేస్తాడు? ఒక విషయం చెప్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం ప్రకారముగా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నేను మళ్ళీ చెప్తున్న శ్రద్ధగా వినండి. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే ఈ లోకములో అంత పాపమంతా కూడా ఎవరి మీద మోపబడింది? దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తు యేసు ప్రభునందు మోపబడింది. సాధారణంగా ఈ విషయాన్ని మన గుడ్ ఫ్రైడే దినాన మీకు జ్ఞాపకం చేస్తుంటాను, జస్ట్ రిమైండ్ చేస్తుంటాను. నా దేవా నా దేవా నన్నేలా చేయవిడిచింది. ఈ 7 పదాలలో మొదటి పదము, 2వ పదము, 3వ పదము, 5వ పదము, 6వ పదము, 7వ పదం అంతటి మనం చూస్తే తండ్రిని గుర్చిన సంభాషణ కనబడుతుంది. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు. మరి చివరి వచనాలు, మన చివరి పదాన్ని మనం చూస్తే తండ్రి నీ చేతికి, కానీ మధ్యలో ఏంటి? నా దేవా అన్నాడు. ఈ లోకం యొక్క పాపమంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు మీద మోపబడినప్పుడు ఎంతగా యేసుక్రీస్తు ప్రభు తండ్రి అన్న దేవుడితో వారు కలిసి ఉన్నారంటే, యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చదువుకుంటే రాయబడి ఉంటుంది 30వ వచనంలో, నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాం. మరలా మాట్లాడుతూ ప్రభు అంటాడు, నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన పనులు చేస్తున్నాడు కనుక ఆయన నన్ను ఒంటరి వానిగా విడిచి పెట్టలేదన్నాడు. అంటే వారు కలిసే ఉంటున్నాడు. అటువంటి ఆ అనుబంధంలో ఎప్పుడైతే యేసు ప్రభు జీవితాల మీదికి అతని మీద లోకం యొక్క పాపము మోపబడిందో, తండ్రి అన్న దేవుడు తన చేయిని విడిచిపెట్టేశాడు. అందుకే దయచేసి గమనించండి, పాపాన్ని మనం ద్వేషించేవారుగా మారాలి. స్తోత్రం. పాపమును ద్వేషించిన వారిని దేవుడు ప్రేమిస్తాడు. పాపాన్ని ద్వేషించిన వారితో దేవుడు స్నేహబంధము కలిగి ఉంటాడు. ప్రభుకి స్తోత్రం. నేను సువార్త ప్రకటించడం లేదు, స్వచ్ఛమైన వాక్యమే చెప్తున్నా. సువార్త ప్రకటిస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. స్టిల్ హీ లవ్స్ యూ అని ఆయన ప్రేమిస్తున్నాడు. అవన్నీ కూడా ఏం తెలుసా? ఇంకా పుట్టలే, ఇంకా నూతన జన్మ అనుభవంలోనికి రాలేదు. కానీ అనుభవంలోనికి వచ్చిన తర్వాత చేయవలసిన క్లాస్ని మీకు చెప్తున్నా. ప్రభుకి స్తోత్రం చెప్తాను గట్టిగా, హల్లెలూయా. ప్రియులారా, లోక స్నేహము దేవునికి వైరం. వాటిని అనుసరించి నడవడానికి ప్రయత్నం చేయొద్దు. అటువంటి వారికి నువ్వు ఒక మార్గదర్శిగా ఉండాలి, నువ్వు ఒక మాదిరిగా ఉండాలి. ప్రభుకి స్తోత్రం. యవనస్తుడైనా తిమోతితో మాట్లాడుతూ 4వ అధ్యాయము 12వ వచనంలో తిమోతి పత్రికలో ఏమంటాడంటే, పౌలు తిమోతి, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను నీవు అందరికీ ఎలా ఉండాలంటే మాదిరికరంగా ఉండాలి. ప్రభుకి స్తోత్రం చెప్దాం.
దేవుని యొక్క బిడ్డలు అన్యజనులకు ఎలాగ ఉండాలంటే మాదిరికరంగా ఉండాలి, కానీ వాళ్ళతో కలిసిపోకూడదు. నా మాటకు అర్థం ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని కాదు, కలిసిపోవడం అంటే వారి స్వభావము కలిగి ఉండకూడదని. వారిలో ఉన్నాక దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి, దేవుని సంకల్పానికి వ్యతిరేకమైన స్వభావం ఏదైతే ఉన్నదో వాటితో నువ్వు కలిసిపోకూడదు. నువ్వు మాదిరికరంగా ఉండాలి. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, లోక స్నేహము దేవునికి వైరం అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తారో అని అంటాడు. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఓకే, లోకం అనగేంటి? ఇప్పుడు వచ్చింది. లోకములో ఉన్నదంతా 1 యోహాను 2వ అధ్యాయము 16-17 వచనం. ఈ లోకమైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము. ఇది తండ్రి మూలముగా లేదా తండ్రి వలన కలిగినది, పుట్టినది కాదు. ఇది శత్రు మూలంగా పుట్టింది. అందుకే గత దినాల్లో మీ జ్ఞాపకం చేశాను, యేసు ప్రభు వారి యొక్క 1000 ఏండ్ల పరిపాలన కాలం భూమి మీద చేయబోతున్నాడు. 1000 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన పరిపాలన చేయబోతున్నాడు. ఆ దినాలలో ఎలాంటి పాపము ఎవ్వరూ చేయడానికి కూడా అవకాశము లేదు. కనీసం ఒక చిన్న తప్పు కూడా చేయడానికి అవకాశం లే, ఎవరు చేయరు. ఎందుకంటే ఆ పరిపాలన అంతా కూడా ఎవరిది? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిపాలన. 1000 సంవత్సరాలు భూమి మీదే, ఈ భూలోకం మీదే యేసు ప్రభు వారి పరిపాలన చేస్తాడు. బట్ ఆ దినాల్లో ఎందుకు సంతోషంగా ఉంటుంది? ఎందుకు ఎలాంటి పాప ఉక్రియలు జరగదు అంటే మీకు జ్ఞాపకం చేస్తాను, గత కాలాల్లో అపవాది బంధించబడి అగాధములో వాడు పడద్రోయబడి మూసివేయబడతాడు. అందుకే వాడు బయట ఎలాంటి పనులు చేయడానికి అవకాశమే లేదు. కనుక ప్రజలందరూ కూడా పరిశుద్ధంగా, నీతి, సమాధానం వస్తుంది. కనుక ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ప్రియులారా? వినండి. అంధకార సంబంధన రాజ్యమునకును వెలుగు సంబంధన రాజ్య సంబంధన బిడ్డల మధ్య ఇప్పుడు పోరాటము జరుగుతుంది. ఈ పోరాటం మీద జరుగుతున్న విషయాన్ని అనేక మంది తెలియక చాలామంది అనుకుంటారు, అయ్యో నేను మంచిగా బ్రతకాలనుకున్నాను, కానీ ఎందుకు అసలు బ్రతకలేకపోతున్నాను, నేను పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాను, కానీ ఎందుకు నా వల్ల అవటం లేదు. చాలామంది అనుకుంటారు, ఇక్కడ నీకు శక్తి కావాలి, దేవుని శక్తి కావాలి, అందుకే దేవుని కృప నీకు కావాలి. ప్రభుకి స్తోత్రం. అందువలన నువ్వు ప్రతిదినము దేవుని సన్నిధిలో ఆయన కృప వేడుకుంటేనే తప్ప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు వాక్యం రాబడింది, అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యము పుట్టుచున్నది. స్తోత్రం. భక్తుడంతా దీన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు ఆశ కలుగుతుంది. ఏంటి జ్ఞాపకం చేసుకున్నాడు? ఏంటి అసలు అతని ఆశ కలిగిస్తున్నాడంటే, దేవునికి ప్రతిదినము కూడా నూతనముగా వాత్సల్యము దేవుడు తన ప్రజల పట్ల నూతనంగా పుట్టిస్తున్నాడు. స్తోత్రం. అందుకే మళ్ళీ భక్తుడు ప్రార్థన చేస్తుంటాడు. 90వ కీర్తనలో 14వ వచనం అంటాడు, దేవా ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచము, అప్పుడు మా దినమంతయు మేము ఉత్సాహించి సంతోషిస్తాం ప్రభువా. ఉదయాన్న అంటే ప్రతి దినము, ప్రతి ఉదయమున దేవుని కృపను మనం వేడుకోవాలి. స్తోత్రం. ప్రియులారా, ఈ అంధకార సంబంధమైన రాజ్య క్రియలను మనం గెలవడానికి, అధిగమించడానికి నీకు శక్తి బలము కావాలి. ప్రతి దినము దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. బట్ ప్రతి దినము నువ్వు దేవుని దగ్గర ఏం చేయాలి? ప్రార్థన, ఆయన కృపను వేడుకోవాలి. నీవు ఆ దేవుని యొక్క వాత్సల్యతను వేడుకోవాలి. యేసు ప్రభువారు ఎందుకు శరీరధారిగా వచ్చాడో తెలుసా? ఆయన శరీరధారిగా భూలోకానికి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. బట్ ఒక కారణం చెప్తున్నా, నిన్ను మాదిరి చూపడానికి వచ్చాడు ఆయన. స్తోత్రం. ఇంత ప్రజలు ఏమనుకుంటారు? నీకేముందయ్యా, నువ్వు దేవుని కుమారుడవు, అందుకే నువ్వు వచ్చావు. అలాగా లోకంలో ఉంటే కదా మీకు తెలుస్తుంది. ఇలాంటి విషయాలు చెప్తారనే విషయాన్ని దేవునికి ముందుగా తెలుసు కనుక, సర్వజ్ఞాని అయిన దేవుడు కనుక, అందుకే మానవుల పోలికలో దాసుని రూపం ధరించుకొని మానవ అవతారంలో భూలోకాన్ని దిగి వచ్చాడు ఆయన. భూలోకమందు నిన్ను వలే, ఒక విధంగా చెప్పాలంటే నీవు ఒక మానవుడు, ఒక మనిషి ఎటువంటి పరిస్థితులు అయితే ఎటువంటి శోధనలు గుండా ఆయన ప్రవేశం చేస్తాడు, అటువంటి అన్ని విధాలమైన శోధనలు యేసు ప్రభు శోధింపబడ్డాడు. ఆయన శోధింపబడి
పాపము లేనివాడుగా ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం కలుగును. ఆయన ఆ విధంగా యేసుక్రీస్తు వారు శోధింపబడి కూడా పాపాన్ని జయించగలిగాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు జయించగలిగాడు, ఎలా జయించగలిగాడు యేసుప్రభు? చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నా, వినండి. ఒకటి, ప్రతిదినము యేసుప్రభు వారు ప్రార్థన చేశారు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, ఏ ప్రేయింగ్ మ్యాన్ కెనాట్ కమిట్ సిన్, అట్ ద సేమ్ టైమ్ ఏ సిన్నింగ్ మ్యాన్ కెనాట్ బి హోలీ, కెనాట్ బి సిన్. ఒక ప్రార్థించే వ్యక్తి పాపము చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. ఎందుకంటే అతడు చేసిన చెడు కార్యాన్ని బట్టి ప్రార్థన చేయడానికి మనసే రాదు. మనస్సాక్షి గద్దిస్తుంటాడు. పక్కనున్న మనస్సాక్షి పక్కన పెడితే ఇంకొకటి ఇవన్నీ ప్రేరేపించేసి పక్కన ప్రేరేపించిన వాడు ఉన్నాడు కదా, వాడు పక్కన అంటాడు, అసలు నీకు ఏం ధైర్యంతో వెళ్ళి ప్రార్థన చేస్తావు, ఒకవేళ నువ్వు ప్రార్థన చేసిన దేవుడు నీ ప్రార్థన వినడే అని చెప్తాడు. కాబట్టి ఇంకా ఆడమాట ఇంకా విని పూర్తిగా ప్రార్థన చేయడా? నువ్వు ప్రతిదినము దేవుని శక్తితో నింపబడడానికి, అంధకార శక్తులను జయించడానికి, అందువలనే నువ్వు ప్రతిదినము తప్పకుండా ప్రభు సముఖంలో నువ్వు ప్రార్థన చేయాలి. లేకపోతే నీకు తెలియకుండానే నువ్వు లోకములు కలిసిపోతావు. అప్పుడు లోక స్నేహము దేవునికి వైరంగా మారిపోద్ది. ప్రభుకి స్తోత్రం. దేవునికి వైరముగా ఉండి నువ్వు ఏమైనా చేయగలవా? దేవునికి వైరముగా ఉండి నువ్వు దేవుని దగ్గర నుండి ఏమైనా నువ్వు పొందుకోగలవా? రోమ 8వ అధ్యాయం 7వ వచనం. ఏలైనగా శరీరానుసరమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. వినండి శ్రద్ధగా. ఏ మనస్సు? శరీరానుసరమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ఆత్మశాస్త్రములకు, ధర్మశాస్త్రమునకు లోబడదు. అది ఏ మాత్రమును లోబడ నేరదు. మీరు గమనించండి, ఈ వచనములు ఏమంటాడంటే, ఎవరైతే శరీరానుసరమైన మనస్సు కలిగి ఉన్నారో వీరు, ఈ మనస్సు కలిగిన ప్రతి ఒక్కరు కూడా దేవునికి విరోధే ఉన్నారు, అనగా దేవునికి శత్రువై ఉన్నారు. శరీరానుసరమైన మనస్సు కలిగిన వారు. అందుకే శరీరానికి కావాల్సింది, మరలా చెప్తున్నాను, శరీరం ఏం కోరుకుంటుంది? తిను, త్రాగు అని ధరించుకో, మంచిది ఉండాలి. అదే తినడానికైనా మంచిది ఉండాలి, తాగడానికైనా. ఇజ్రాయెల్ పెద్దలు ఏమన్నారు? ఎంతకాలం ఈ మన్నే తినేసేద్దాం, నోరు పూర్తిగా చప్పబడిపోయింది, కనీసం మాకు కొద్దిగా టేస్ట్ ఫుడ్, విటామిన్ ఉన్న ఫుడ్ కావాలి అన్నారు, ఐరన్ ఫుడ్ కావాలన్నారు. ఏంటది చెప్పండి? మాంసాహారం కావాలని కోరారు. దేవునికి ఒకసారి కోపం. ఆరోగ్యానికి ఏది అవసరం? ఏంటి పని పట్లే, రోజు జావ తాగడం ఏంటండి? కానీ మీకు విషయం తెలుసా, జావ శరీరానికి, ఆరోగ్యానికి ఎంత మంచిదో అనే విషయం చాలామంది తెలియదు. మరి నేను అడుగుతా, అలాంటప్పుడు రోజు టాబ్లెట్ మింగడం ఎందుకు? భూమి మీద దేవుడు కలుగు చేసిన సకల సృష్టిలో, ఆ సృష్టి అంతటిలో, ప్రకృతిలో కలుగు చేసిన ప్రతి విధమైన కూరగాయలందరూ తినండి. నాకు వంకాయ పడదండి, నాకు ఇది పడదండి, బంగాళదుంప పడదండి, ఏ కాకరకాయ పడదు, ఈ కాదు. ఇవన్నీ దేవుడు ఎందుకు సృష్టి చేశాడు? పనికి రాకుండా ఏదో కూర కోసం అని మీరు అనుకుంటారు. కూర కోసం కాదు, అది ఆరోగ్యం కోసం దేవుడు సమస్తను సృష్టి చేశాడు. సో అందుకే అన్ని రకాలైన వాటిని మనం భుజించాలి. రోజుకు ఒక కూర ఉండండి, దేవుని స్తోత్ర. నిజం, అది మీ ఆరోగ్యానికి చాలా మంచిది.
మీరు కాకరకాయ కూడా ఉండండి, కావాలి మీరు తినకపోతే నాకు పిలవండి, నేను వస్తా. పిల్లరా, ఇవన్నీ కాకుండా శరీరానుసరమైన మనస్సు ఏముంటుందంటే తినము త్రాగు. అక్కడ ఆయన పోగొట్టుకున్నాడు. అందుకే తనకున్న జ్యేష్ఠాధికారాన్ని పూర్తిగా కోల్పోయాడు తిండి కోసం. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా వారికి జీర్ణశక్తి సరిగ్గా పనిచేయక, ఓకే, కడుపులో రకరకాల సమస్యలు వచ్చి వాటి మూలంగా ఇజ్రాయెల్ ప్రజలు చచ్చిపోయారు. సో శరీరానుసరమైన మనస్సు దేవునికి విరోధమైనది, దేవునికి శత్రు. నేను మరలా మళ్ళీ చెప్తాను, తినకూడదని కాదు, తినండి. కానీ డైలీ ఉండాలనుకోవడం, వారానికి కనీసం ఒక 3 సార్లు అయినా ఉండాలి అనుకోవడం ఏముంది? ఎప్పుడు ఎక్కడికి మమ్మల్ని తీసుకెళ్ళరు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటా, ఒకసారి హోటల్కి తీసుకెళ్ళవచ్చు కదా, బాగానుంది, మంచిదే. శరీర సంబంధమైన వారు, శరీరానుసరణ మనసు కలిగిన వారు ఇటువంటి వాటిని ఆశిస్తారు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, వీటిని మనం కొట్టివేయాలి. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే ఎటువంటి తరము తయారవుతుందో తెలుసా? మనం వాటికి అలవాటు చేసామనుకోండి, ఇక అతి భయంకరమైన కొత్త తరం వస్తుంది. అందుకే ఇజ్రాయెల్ ప్రజల కాలంలో ఇజ్రాయెల్ ప్రజలు వారి జీవితంలో మోషే తర్వాత యెహోషువ తర్వాత నాయకులు ఎవరు లేక ఎలాంటి తరము తయారయ్యారంటే ఎవరికి నచ్చినట్టుగా నడిచే తరము తయారయ్యారు. ఇంకా వాళ్ళకు ఇంకా కొత్త తరం వచ్చారు అనుకోండి, వాళ్ళకి మించిందిగా ఉంటారు. ఇంకా ఆ తర్వాత ఇంకా పేరెంట్స్ పని రోజు దావీదు చెప్పినట్లుగా, దేవా ప్రజలు నీ ఆజ్ఞను, నీ కట్టడలను, విధులను వారు విసర్జించినందుకు నాయనా నా కన్నీళ్ళే నాకు అన్నపానములుగా మాయింది అంటాడు. దేవుని ప్రజలారా, లోక స్నేహము, లోకంలో ఉన్నదంతని ప్రేమించిన శరీర సంబంధమైన మనస్సు కలిగి ఉండడం, అది దేవునికి వైరం. ప్లీజ్ లెట్ us చేంజ్ అవర్ మైండ్స్. రండి, మనకు మనస్సులను మనం మార్చుకుందాం, దేవుని చిత్తానికి అనుకూలంగా మనం చేసుకుందాం. అలాగ మీరు జీవించగలిగితే, వెన్ యూ వాక్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దెన్ గాడ్ విల్ సే, ఆస్క్ మీ అండ్ వాట్ ఎవర్ యూ విల్ ఐ విల్ గివ్ అన్ టు యూ. వాట్ ఎవర్ యూ డిజైర్, లేఖనం రాబడింది కదా సాధారణంగా, ఆయన నీ హృదయ వాంఛను తీర్చును. గత వారం మనం చూసాం, నీతిమంతుని యొక్క ఆశను దేవుడు భంగము చేయడు, నీతిమంతుని ఆశ నెరవేరుస్తాడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. అండ్ అదేవిధంగా దేవుని లేఖన భాగంలో యోహాను లూకా సువార్త 19వ అధ్యాయంలోనికి వెళ్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. ఓకే, ఈ లూకా సువార్త 19వ అధ్యాయము 27వ వచనంలో మనం గమనించినప్పుడు దేవుడు ఇలాగ అంటున్నాడు, నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులు. అంటే దేవుడు ఏలకుండా, ప్రభువు ఏలకుండా ఎవరైతే ఇష్టపడరో వారెవరు? దేవునికి శత్రువులు. అంటే ప్రభువు పరిపాలన చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. మీరు ఊహించండి, భౌతికంగా ఆలోచన చేయండి. వారు మాకు వద్దు అన్న వెంటనే దాని అర్థం ఏంటి? వారు వెళ్ళడానికి వీల్లేదు. దేవుడు పరిపాలిస్తే దేశానికి క్షేమము. దేవుడు పరిపాలించే వరకు కూడా దేవుని ప్రజలు క్షేమంగా ఉంటారు. ఓసారి
సమూయేలు దేవుని దగ్గర వచ్చి చాలా ఇజ్రాయెల్ ప్రజలు మాకు రాజు కావాలి అన్నారు. సమూయేలు చాలా బాధపడిపోయాడు. ఎంతగా బాధపడ్డారంటే అతడు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర ఏమో చాలా బాధతో దుఃఖంతో ఉన్నాడు. సమూయేలు దగ్గరికి దేవుడు వచ్చి అన్నాడు, ఏంటయ్యా ఎందుకు బాధపడుతున్నావు? ప్రభువా, వారు నిన్ను విసర్జించారయ్యా, నీవు వేలుట వాళ్ళకి ఇష్టం లేని పరిస్థితిలో ఉంది. దేవుడు అంటున్నాడు, సమూయేలు, వారు నిన్ను కాదు విసర్జించేది, వారు నన్ను విసర్జించరయ్యా. నేను వారిని ఏలకుండా వారి మీద పరిపాలన చేయకుండా, వారిని నేను నడిపించకుండా, వారి మట్టుకే వారు నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. ఎగ్జాంపుల్ మీ జ్ఞాపకం చేస్తాను, బైబిల్ గ్రంథంలో ఉన్న వాటిని బట్టి మాత్రమే. ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్దామా గట్టిగా? హల్లెలూయా. సమూయేలు ప్రవక్త కాలము ద్వారా సమూయేలు కాలంలో పరిపాలన జరుగుతుండగా సమూయేలు ఎలా ఉన్నాడంటే, ఒకటి ప్రవక్తగా ఉన్నాడు, దీర్ఘదర్శిగా ఉన్నాడు, యాజకునిగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇంచుమించు ఆయన 3-4 ఫోల్డ్ మినిస్ట్రీ కలిగిన వ్యక్తి. ఆయన ఇంత దేవుని ఆత్మచేత నడిపించబడి ప్రజలకు ఒక దైవ భయముతో దైవ మార్గంలో నడిపిస్తున్న ఈ వ్యక్తి ద్వారా నడిచిన కాలం అంతా కూడా ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో గొప్ప ఘన విజయాన్ని పొందుకోగలిగారు. కానీ వారు ఇప్పుడు ఏం కావాలని కోరుకున్నారు? మాకు రాజు కావాలి. దేవుడు వెళ్ళడం కాదు, దేవుడు ఆల్రెడీ చెప్పాడు, మీకు రాజు కావాలంటే ఇస్తాడు, కానీ మీకు ఎలాంటి వాడు దొరుకుతుందో తెలుసా? ఒక వ్యక్తి వెళ్ళి ఎలాగన్నాడంటే, ముళ్ళ చెట్టు కింద ఆశ్రయించినట్టుగా ఉంటుంది అన్నాడు. ముళ్ళ చెట్టుకి ఆశ్రయిస్తే ముళ్ళు చెట్టు ఏమి ఇస్తుంది? అది అలా జరుగుతుంది, కేర్ఫుల్ అన్నాడు దేవుడు. కాదు మాకు ఆ ముళ్ళ చెట్టే కావాలన్నారు, ఇచ్చారు. అందుకే సౌలు ఇజ్రాయెల్ ప్రజలకి బాధ పెట్టాడా? యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరు భోజనం చేయడానికి వీల్లేదన్నాడు. ఒకవైపున చూస్తే న్యాయం ప్రకారంగా కనబడుతుంది, కానీ ఇజ్రాయెల్ ప్రజలకి చాలా ఇబ్బంది పెట్టాడు. ఏమండి, యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? బలంగా ఉండాలి, భుజించాలి, మంచి ఫిట్గా ఉండాలి, శక్తివంతులుగా ఉంటే కదా వాళ్ళు యుద్ధంలో విజయం పొందుకోగలరు. ఈయనంటాడు ఎవరు భోంచడానికి వెళ్ళలేదన్నాడు. అంతేకాకుండా భోజనం లేకుండా పెద్ద రాయి ఒకటి దొర్లించి తీసుకురమ్మంటాడు. ఎక్కడ బలం? సరే, నేను జస్ట్ ఎగ్జాంపుల్గా మీరు చెప్తున్నాను, వినండి. దేవుడు ఏలడానికి, దేవుడు ప్రభుత్వం చేయడానికి వారికి ఏమాత్రం ఇష్టమో లేదు. ఇక్కడ ప్రభు ఏమంటాడంటే, స్వయంగా యేసుప్రభు చెప్తున్నమాట, నేను వారిని ఏలడానికి ఇష్టము లేని ఈ ప్రజలను, నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించమని చెప్పాను. ప్రభుకి స్తోత్రం చెప్తాం. ఏలడానికి, దేవుడు ఏలడానికి ఇష్టపడినవారు. ఇక్కడ ఏలుట అనే పదాన్ని వాడుతూ మీరు పై వచనాల్లో అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ తలంతుల గురించి రాబడింది, మీనల గురించి రాబడింది. దేవుడు ఒకరికి 10 మీనలు ఇచ్చాడట, 5 మీనలు, మరొకరికి 2, ఇంకొకరికి 1. వారిలో ఈ ఇద్దరు 5 కలిగిన వాడు 10, 2 కలిగిన వాడు 4 సంపాదించారు. బాగుంది, దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని ప్రజలారా, కానీ చివరి వాడు ఉన్నాడు. ఈయనేమంటాడు? అయ్యా, ఇదిగో నీ మీన, నీవు పట్టణ దాన్ని ఎత్తుకొని పోవాడును, దాన్ని పోయేవాడు, నేను కట్టినోడు, నీకు భయపడి దీన్ని కట్టి ఉంచేనని చెప్పాడు. ఓకే, ఇక్కడ ఎవరంటే ప్రభువు చెప్పిన మాట విననివాడు ప్రభు యొక్క ఏలుబడికి, ప్రభు యొక్క ప్రభుత్వానికి ఆయన శత్రుగా ఉన్నాడని అర్థం. నేను ఇప్పుడు కాంటెస్ట్లో ఉన్న వాటి ప్రకారంగానే చెప్తున్నా, కేవలం ఒక వచనాన్ని తీసుకొచ్చేసి మీకు చెప్పడం కాదు. ఏ సందర్భాన్ని బట్టి ప్రభు చెప్పారు, దేన్ని బట్టి ప్రభు చెప్పారో వాటిని కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ పైన మీనల గురించి చెప్పిన తర్వాత ఈ ఒక మీన కలిగిన వ్యక్తి ఏమంటున్నాడు? ఆ వచనాన్ని మరలా చదువుకుందాం. ఒక మీన కలిగిన వాడు, లూకా సువార్త 19వ అధ్యాయంలో
ఓకే, 21వ వచనములో మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీన నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును, విత్తని దానిని కోయివాడునైనా కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలలో కట్టి ఉంచితినని చెప్పాను. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దాన్ని ఎత్తువాడనా, విత్తని దాన్ని కోయవాడనైనా కఠినుడైనా నీకు తెలిసిందా? అలాంటి వాడు అనుకుంటున్నావా? అయితే నువ్వెందుకు నా సొమ్ము సాకుర్లేద్దని ఉంచలేదు? అట్లు చేసి ఉండేలా నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకుందనే అని వానితో చెప్పి, వీని యొద్ద నుండి ఈ మీన తీసివేసి 10 మీనలు గల వాడిని కివుడని దగ్గర నిలిచిన వానితో చెప్పాను. సో మనం కింద వచనాలు మన డైరెక్ట్గా మన 27 వచనాలు, మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొచ్చి నా ఎదుట సంహరించడి. వినండి, మీనలు మళ్ళా మన మత్త సువార్త లూకాసు మనం చూసుకోండి, దాన్ని తలంతులతో కూడా చెప్పబడింది. కాబట్టి దేవుడు అనుగ్రహించిన ఏదైనా సరే దేవుని యొక్క మహిమ కొరకు, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు వాటిని ఉపయోగించండి. స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. నీవు భూలోకంలో ఉంటుండగానే శరీరధారిగా ఉంటున్న దినాల్లోనే వాటిని సరైన రీతిలో ఉపయోగించుకోండి. అది ఒకళ్ళ పాటలు పాడే వరమా, ప్రభువును పాడి స్తుతించి ఘనపరచు, ఎప్పుడు వెనకాంచవచ్చు. వాయిద్యం వాయించడమా, దేవుని స్తుతించు ఘనపరచు. బైబిల్ చదవడమా, ఇంట్లో చదవడం కాదు నేను చెప్పేది, చర్చిలో మీకు రెఫరెన్స్ చెప్పబడుతుంది. ఒకరికా అందరికా? సంఘమందరి చెప్పబడుతుంది. కానీ చదివేవారు ఎంతమంది? ఎంతమంది చదువుతున్నారు? ఏమైంది? చెప్పబడింది అందరు కదా, అందరికి చదవడం రాదా? ఏదో 2-3 వాళ్ళు పూర్తిగా లోన్ తీసుకున్నారండి, అగ్రిమెంట్ రాసుకున్నారు, వాళ్ళే చదువుతారు అన్నట్టుగా కొంతమంది అలాగ మిగిలిన వాళ్ళు చూస్తుంటారు, వింటుంటారు. అదేంటిది? దైవ వాక్యం మనకి ఏం చెప్తుంది? దేవుడు అనుగ్రహించిన తలంతులను దేవునికి స్తోత్రం చెప్దాం. మనం వ్యాపారము చేయవలసిన వారమే ఉన్నాం. అలాగూ చేయటం ద్వారా దేవునికి ఉన్నతమైన కృపను మనం పొందుకోగలము. ప్రియులారా, ఆయన ఏలడానికి ఇష్టము లేని జనాలు. ప్రభు నీ జీవితాలు ఏలున్నట్లుగా నువ్వు అవకాశం ఇస్తున్నావా? లేకపోతే ఒక్కసారి ఆలోచించు, ప్రభుకు శత్రువుగా మారిపోతారు. రైట్, దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగా హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును. ఈ లోక సంబంధులైన వారు నేను ప్రేమిస్తారు. ఈ లోక సంబంధం, మీరు కూడా లోక సంబంధమైన స్వభావం కలిగి ఉంటే లోకస్తులందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు, స్నేహిస్తారు మీతో. మీరు కానీ దేవుని సంబంధులుగా మారారు అనుకోండి, దేవుని స్తోత్రం, అంతే. ఇక్కడ మీరు వాళ్ళకి ఏ హాని చేయవలసిన పని లేదు, ఎలాంటి కీడు చేయవలసిన, తలంచవలసిన పని లేకుండానే వారు నిన్ను ద్వేషిస్తారు. ఎప్పుడైనా ఇటువంటి స్థితిని ఎదుర్కొన్నావా? ఎదుర్కొన్నప్పుడు చాలామంది బాధపడతారు, అయ్యో నేనేం చేయలేదు కానీ ఎందుకు పక్కన ఉన్న వాళ్ళలాగా ఎందుకు. ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఈ వచనం గమనించాను. నేను లోకమునకు సమాధానం ఇవ్వడానికి రాలేదు కానీ అగ్ని వేయడానికి వచ్చానన్నాడు. ఈ అగ్ని అన్న వెంటనే గొడవలు పెట్టేస్తారేమో అని యేసుప్రభు, నీ లేఖనం అర్థం కానివాడు, పరిశుద్ధాత్మ సహాయము తెలియనివాడు, వాడు బుర్రకు అంతే పని చేస్తుంది అది. కానీ ప్రభు చెప్పిన మాట అక్కడ ఏంటి తెలుసా? కింద వచనంలో మాట్లాడుతూ ప్రభు అనంటే, వినండి, కుమారుడు తండ్రికిని, తండ్రి కుమారునికి, తల్లి
కూతురుకు మధ్య అలా కూతురు తల్లి, కోడలు అత్త, అత్త అగ్ని వేయవచ్చితని అన్నాడు. ఏంటి అగ్ని? ఏమి కాదు ఇక్కడ. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న అత్త కోడల మధ్య కానీ, లేకపోతే ఆ కొడుకు ఏమంటారు తండ్రి కొడుకుల మధ్య కానీ, తల్లి కూతురు మధ్య కానీ, దీని గురించి కాదు, భౌతికమైన వాటి గురించి అక్కడ మాట్లాడింది కాదు. ఒక వ్యక్తి వెంటనే క్రీస్తు యేసు ప్రభువును అంగీకరించిన వెంటనే కొడుకు నమ్మారు అనుకోండి యేసు ప్రభువుని, అప్పుడు నాన్నగారు ఏమంటారు? మంచి పని చేసావు నాన్న అంటాడా? అక్కడ శత్రువుగా మారిపోయాడు. అక్కడ నా జీవితంలో జరిగింది అదే చెప్తున్నాను. నేను యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడు అంగీకరించిన తర్వాత మా సొంత అన్నయ్యే నన్ను కొట్టడానికి వచ్చాడు, నన్ను తరిమాడు, భోజనం పెట్టకుండా చేశాడు. ఏం చేశాను నేను అతనికి? ఏమైనా హాని చేశానా? కీడు చేశానా? లేకపోతే అతని దగ్గర ఉన్న వాటిని ఏమైనా నేను దోచుకుని వెళ్ళిపోయానా? ఏమీ కాదు. ఒకే ఒక విషయం, నేను యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాను. ఒక్క కారణం. ఏమైపోయారు? ఆ విరోధ భావము, ఆ శత్రుభావం ఎలా ఉంటుందంటే మంట రగులుతుంటుంది. అసలు ఎందుకో మనకు తెలియదు. దాని గురించి యేసు ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? వారు లోక సంబంధులు, మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకున్నాను కనుక వారు మిమ్మను. అందుకే ప్రియులను గమనించండి, అన్య జనులు నిన్ను ద్వేషించినప్పుడు ఒక్కొక్కసారి స్వజనులే, మన రక్త సంబంధులే, మన కుటుంబ సభ్యులే క్రీస్తు యేసునందు నువ్వు నమ్మిక కలిగి భయభక్తి కలిగి జీవించినప్పుడు నిన్ను వారు ద్వేషిస్తారు. దీనికి ఆశ్చర్యపడవలసిన పని లేదు. వాళ్ళ శత్రులుగా మారిపోతారు. సో అందుకే మిమ్మల్ని ద్వేషిస్తున్నారు, వాళ్ళు నిన్ను శత్రువుగా చూస్తున్నారు. వీటికి మీరు భయపడవలసిన పని లేదు. ప్రభుకి స్తోత్రం. 17వ అధ్యాయంలో 14 వచనము, యోహాను సువార్తలో 17వ అధ్యాయము 14 వచనం, వారికి నీ వాక్యం ఇచ్చున్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించను. యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుని సముఖంలో ప్రార్థన చేస్తూ తెలియజేస్తూ, తండ్రి వారికి నీ వాక్యం ఇచ్చాను, నీవు నాకు అప్పగించిన సత్యాన్ని వాళ్ళకి అప్పగించాను, నేను వారిని పిలుచుకున్నాను, నేను వారిని ఏర్పాటు చేసుకున్నాను, నేను వారిని ఎన్నుకున్నాను. ఇప్పుడు వారు లోక సంబంధులు కారు, వారు నా సంబంధులు కనుక లోకము వారిని ద్వేషిస్తుంది. లోకం ద్వేషిస్తుంది అంటే లోకము, గమనించండి, మనం ప్రభువును ప్రేమిస్తే లోకము నిన్ను ద్వేషిస్తుంది. దీనికి ఆశ్చర్యపడాల్సిన పనే లేదు. సో మరలా మన దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రజలారా, ఈ లోకము కానీ లోకములో ఉన్న వాటి కానీ ప్రేమించవద్దు. లోక స్నేహము దేవునికి వైరం. ప్రభు ఏలకుండా ఎవరైతే తమకు నచ్చినట్టుగా ప్రవర్తించడానికి ఇష్టపడతారో వారు ప్రభువుకు శత్రులుగా మారుతారు. ఇజ్రాయేలు ప్రజలు అన్యాయముగా అక్రమముగా జీవించారు, అవినీతి కలిగి జీవించారు. వెండి అంతా కూడా మస్తు పట్టేసింది, ద్రాక్షారసం నీళ్లతో కలిసిపోయింది, శత్రులుగా మారిపోయారు. మనం అటువంటి స్థితిలో ఉండకూడదు. ప్రభుకి స్తోత్రం. మనం దేవునికి ఎంత స్నేహం కానీ. అబ్రహాం విషయంలో దేవుడు ఏమన్నాడు? అబ్రహాం గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం అని తెలుసా? నా స్నేహితుడు అన్నాడు. అబ్రహాము స్నేహితుడిగా మారిపోయాడు. కేవలం దేవునందు భక్తి కలిగి ఆయనకి విధేయత కలిగి జీవించిన వాడు మాత్రం కాదు. అబ్రహాం విషయాలు చెప్పిన మాట, అతడు నా స్నేహితుడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మాట్లాడుతూ ఇక నుండి మీరు నాకు దాసులు కారు, నేను స్నేహితులే. ఎందుకు స్నేహితులు అంటున్నాడంటే, ఏ యజమానుడు కూడా దాసుల దగ్గర తన మనసులో ఉన్న వాటిని కానీ తను అనుకున్న వాటిని కానీ ఏ దాసుల దగ్గర చెప్పరు, యజమానులు చెప్పరు. యేసుప్రభు ఇక్కడేమంటాడంటే, నేను అలాగే యజమానులు అన్ని విషయాలు దాసులకి చెప్పరు.
కానీ నేను ఇప్పుడు అన్ని విషయం మీకు చెప్పేశాను కాబట్టి ఇప్పుడు నా దాసులు మీరు కారు, మీరు నా స్నేహితులు. అబ్రహాము విషయంలో కూడా స్నేహితుడని ఎందుకు అన్నాడు అంటే 18వ అధ్యాయంలో ఆదికాండంలో మనం చూస్తాం, నేను అబ్రహామునకు చెప్పకుండా ఏదైనా దాచుకోగలనా అన్నాడు. ప్రభుకి స్తోత్రం. సో ప్రియులారా, దేవునితో మన స్నేహబంధం కలిగి ఉండాలి, కానీ ప్రభువుకు శత్రువుగా అన్నాడు మారకూడదు. అది చాలా ప్రమాదం. ఒక స్థలాల్లో మనం చూస్తాం, నేను వారి మీద నేను పగ తీర్చుకుంటాను అన్నాడు. లూకాసు వార్తలో మనం చూసుకున్నాం, ప్రభు ఏమన్నాడంటే వారిని నా ముందుకు తీసుకొచ్చి సంహరించమన్నాడు. అయ్యో, అది ఎంత భయంకరమైన పరిస్థితి. కనుక ప్రభువును మనం ప్రేమించి ప్రభుతో స్నేహబంధము కలిగి ఉన్నప్పుడు మీకేది ఇష్టమో అడుగుడి, అప్పుడు అది మీకు అనుగ్రహింపబడును. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రభు సముఖంలో మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయమును మనం కోరుకుందాం, ప్రభు కృపను మనం వేడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రము నాయనా. థ్యాంక్ యూ జీసస్. ప్రభు నీతి న్యాయము కలిగి జీవించినట్టుగా సహమదాయిచ్చమని ప్రభు కృపను మనం వేడుకుందాం. గ్లోరీ టు గాడ్. మహిమ మీకే నాయన. నమ్మకము కలిగి జీవించడానికి సహాయం దయచండి. అయ్యో దేవా, నా లోకస్తులతో కలిసిపోకుండా నాకు సహాయం దయచమని అడుగున్నాడు. దేవుని హిమలో మొరపెడతాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. లోక స్నేహము దేవునికి వైరము, లోకముతో స్నేహము చేయకుండా ప్రభువా నీ కృపను దయచేయమని ప్రభు దగ్గర మనం మొరపెడదాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నీకు వందనాలు. ఓ హల్లెలూయా. ప్రభు ఏలడానికి ఆయన ఏలకుండా ఒకవేళ నీ జీవితాన్ని తృణీకరిస్తుందేమో ఒకసారి ఆలోచించు. దేవుని కృపను మనం వేడుకుందాం. అందుకే దేవుని కృప మనం నిరంతరం వేడుకోవాలి, ప్రతి దినం మనం వేడుకోవాలి, ప్రతి ఉదయమున దేవుని కృపను మనం వేడుకోవాలి. లార్డ్, నీ శక్తితో నింపు, నీ కృప చేత నింపు, నీ కృప చేత బలపరచని. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. నీకు వండర్ఫుల్ జీసస్. నీకు వందనాలు. మేరీ సిస్టర్స్ ప్రార్థన చేస్తారు. ఒక్క నిమిషం మన ప్రార్థన ఏకీవేద్దాం. ప్రభు మేము దీవించునుగాక. ఆమేన్. చదువు.